హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. అండ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం హెల్త్ పరంగా, అండ్ కొన్ని టిప్స్ కూడా తీసుకుందాం సార్ నుంచి అడిగి. నమస్తే సార్. నమస్తే. చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే కొన్ని డిసీజెస్ మనకు తెలియదు. అవునండి. అవి అవుతుంటే కానీ ఏదో కాలు ఉబ్బింది లేకుంటే నరాలు ఉబ్బినాయి అంటుంటారు. అలాంటి వాటిలో మీరు స్పెషలిస్ట్ ఇప్పుడు ఇవన్నీ. వాస్కులర్ అంటే ఏంటి సార్ అసలు? వాస్కులర్ అంటే సిరలకు సంబంధించిందండి. సిరలు ధమనులు. ఓకే. చాలా మంది ఈ సిరలు ధమనులకి నరాల కింద అనుకుంటుంటారు. కాళ్ళల్లో సిరలు ఉబ్బుతాయండి, దాన్ని వ్యారికోజ్ వెయిన్స్ అంటారు. దానివల్ల చాలా ఇబ్బందులు అవుతుంటాయి పేషెంట్స్. చాలా మంది వాటికి నరాలు అనుకుని అవి పెద్ద ఆపరేషన్ చేసినా ఉపయోగం లేదు, లేకపోతే దానికి ట్రీట్మెంట్ ఇచ్చినా మళ్ళీ వస్తుంటాయి. అందులో దీనికి చేయాల్సిన పని ఇంకేమీ లేదు, ఎక్సెప్ట్ కాళ్ళకి పట్టి చుట్టుకోవాలి, కాళ్ళు పైన పెట్టుకోవాలంటాం తప్ప వ్యారికోజ్ వెయిన్స్కి సరైన ట్రీట్మెంట్ ఉంటుందని చాలా మంది తెలియదు. ఆ అపోహను తొలగించడానికి మేము వాస్కులర్ సొసైటీ నుంచి మేము అందరికీ అవేర్నెస్ తీసుకురావడానికి లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం అన్నమాట. ఓకే. ఇది ఎలా వస్తుంది సార్? అంటే వంశ పారంపర్యంగా ఉంటుందా లేకుంటే దేని వల్ల వస్తుంది ఇది? వ్యారికోజ్ వెయిన్స్ అంటే మామూలుగా మన హార్ట్ నుంచి బ్లడ్ ఆర్టరీస్ ద్వారా అంటే ధమనుల ద్వారా బాడీకి సర్క్యులేట్ అవుతుందండి. శరీరంలోంచి బ్లడ్ మళ్ళీ హార్ట్కి రావాలి. ఏమవుతుందంటే ఎక్కువసేపు ఉంచోవటం వల్ల కానీ, అంటే 7-8 hours ప్రొలాంగ్డ్ స్టాండింగ్, అంటే టీచర్స్ లేకపోతే ఎవరైనా పోలీస్ పర్సనల్స్ లేకపోతే చాలామంది లేకపోతే ఉద్యోగస్తులు ఎవరు ఎక్కువసేపు నుంచుంటారో వాళ్ళకి ఈ వ్యారికోజ్ అందరికీ రావాలని కాదు, వ్యారికోజ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటుంది. లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ కొంతమందికి వంశపారంపర్యం కూడా ఉంటుంది. అంటే ఫాదర్ కానీ మదర్ కానీ ఉంటే ఫ్యామిలీలో పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందరికి వస్తాయని కాదు, కానీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మిగతా పాపులేషన్ మీద కంపేర్ చేస్తే వీడికి ఎక్కువ వస్తుంది. లేకపోతే స్మోకింగ్ వల్ల కూడా ఎక్కువ వ్యారికోజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అవుతాయి, కాలు ఫ్రాక్చర్ అవుతుంది, బోన్స్ ఎక్స్రేలో ఇరిగినట్టు తెలుస్తుంది, దాన్ని సెట్ చేస్తారు. కానీ పక్కన ఉన్న సెరలు కూడా డ్యామేజ్ అవుతాయి, దాన్ని పట్టించేవారు. దానివల్ల ఆ సెరలు ఉబ్బి చివరికి కాళ్ళు నల్లగా అయిపోయి పుండ్లు పడి అక్కడి నుంచి బ్లడ్ కారటాలు, ఈ షుగర్ పేషెంట్కి అయితే ఆ పుండ్లు మానకపోవటం అనేది జరుగుతుంటాయి. దానికి ఎంత తొందరగా వ్యారికోజ్ వెయిన్స్కి ట్రీట్ చేస్తే అంత చాలా మంచిది. ఓకే. ఓన్లీ అవి లెగ్స్ వరకే ఉంటాయి సార్, లేకపోతే హ్యాండ్స్ ఇవి కూడా ఉంటుందా? హ్యాండ్స్ కూడా వస్తాయండి, కానీ దాన్ని ఎక్టేసి అంటాం, వ్యారికోజ్ వెయిన్స్ అన్నాం. ఎందుకంటే అవి గ్రావిటీతో ఎఫెక్ట్ ఏ ఉండదు చేతులు, కాళ్ళు మాత్రం నిలబడతారు కదా. దానివల్ల కిందకి వెళ్ళాల్సిన పైకి వెళ్ళాల్సిన వచ్చిన బ్లడ్ కిందకి ఉండిపోవటం వల్ల ఆ సిరలు ఉబ్బి ఎస్పెషల్లీ యాంకిల్స్ దగ్గర కాళ్ళు నల్లగా అవటం, కాళ్ళ మచ్చలు పెట్టడం ఇవన్నీ అవుతుంటాయి. తర్వాత సిరలు చక్కగా ఉబ్బి కనబడుతూ ఉంటాయి. అవి పొరపాటున నిద్రలో ఏమైనా గోక్కున్నా లేకపోతే గీకినా లేకపోతే చిన్న దెబ్బ జరిగినా ఇంకా రక్తం ఆకుండా నాన్ స్టాప్గా బ్లీడింగ్ అయిపోతుంది. అది ఒకసారి బ్లడ్ పోయి చివరికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. సో అంత స్టేజ్ దాంట్లో కూడా మళ్ళీ స్టేజెస్ ఉన్నాయి. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు. స్టేజ్ 6 అంటే ఇంకా ఫైనల్ స్టేజ్, పుండ్లు పడి ఇంకెప్పుడు మానకపోవటం. సో అలాంటప్పుడు లేజర్ థెరపీ వచ్చింది ఇప్పుడు వ్యారికోజ్ వెయిన్స్. ఆ సర్జరీ చేసిన తర్వాత గ్రాఫ్ట్ కూడా వేయాల్సి వస్తుంది, స్కిన్ గ్రాఫ్టింగ్. సో అంత అడ్వాన్స్ స్టేజ్ రానికుండా మనం ఎర్లీ స్టేజ్లోనే వ్యారికోజ్ వెయిన్స్ మనం లేజర్ థెరపీతో క్లోజ్ చేయగలిగితే పేషెంట్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.